మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎన్నాళ్ళి ఆయకట్టు కథలు అంటూ హంద్రీనీవా గాలేరు నగరి కింద పంపిణీ కాలువలేవి అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో నిర్మిస్తామని జగన్ హామీ. 4.5 ఏళ్లలో తట్టెడి మట్టి ఎత్తిపోయిన దైన్యం, కొద్దిపాటి పనులు చేయలేక బీడుగా లక్షల ఎకరాల ఆయకట్టు అంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ శివార్లోని హంద్రీనీవా ఉపకాలువ దుస్థితిది. ఈ కాలువ ఉరవకొండ మండలం, వెలుగొండ, నిడపసనగల్లు మండలం, పెద్దకొట్టాపల్లి, చీకలగురికి తదితర గ్రామాల మీదుగా తవ్వారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నీరు పారిన ఈ కాలువ నేడు ముళ్ళ కంపలతో నిండిపోయింది. దీనిపై వంతెనలు కూడా కట్టలేదు. అదేంటి మరి వంతెనలు ఎందుకు కట్టలేదు తెలుగుదేశం పార్టీ? ఇంకోటి నీళ్లు పారినాయి, మరి నీళ్లు పారితే ముళ్ళ కంపలు ఎందుకు వచ్చినాయి? నీళ్ళు ఈ లోపల తీసేశారు ఎవరన్నా? అంటే ఫుటోరా వేసేటప్పుడు అదే అబద్ధం చెప్పాలా? వాస్తవం ఏది కాసిన తీసుకొచ్చి పైపు ద్వారా పోయిపిచ్చి మీకు వచ్చేసిన నీళ్ళని ప్రజల్ని పచ్చి దగా చేశారు. ఆ రోజున ఒకసారి నీళ్ళు వచ్చినటువంటి కాలువకు మళ్ళీ నీళ్ళు ఆగిపోతాయా? కాలువ తవ్వేశారని ఒక పక్కన చెప్తున్నారు, ఎక్కడ తవ్వారని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. బేసిక్గా అసలు ఈ హంద్రీనీవా, గాలేరు నగరి ఇవన్నీ ఎవరి హయాంలో ప్రారంభమైనవి? రాజశేఖర రెడ్డి హయాం. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. చేశామని చెప్పి ఇక్కడ ఈ విధమైన నాటకం ఆడారు. దాంట్లో మొలకంపలు వచ్చినాయి అంటే ఎట్లా వస్తాయి? అయితేనే కదా దాంట్లో నుంచి వచ్చేది. అంటే అంతకుముందు పూర్తయినట్టన్నా అయి ఉండాలి. లేదా తెలుగుదేశం హయాంలో నీళ్లు పారినాయి, ఇప్పుడు నీళ్ళు ఆపేశారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలియదు. తవ్వలేదని ఒక పక్కన చెప్తున్నారు, తెలుగుదేశం హయాంలో తవ్వారని ఒక పక్కన చెప్తున్నారు. వాళ్ళు తవ్వితే మళ్ళీ వీళ్ళు మూసేశారా, పూర్తి చేశారా? ఇది ఒక అర్థం కానటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం ఏమి వివరణిస్తుందనేది చూడాలి. ప్రతిరోజు ఒక విషగుళిక పేపర్ తెరవగానే ఈ ప్రభుత్వం వద్దురా బాబో అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించేటటువంటి నిత్య వార్తల విషపూరిత కథనాలకు సంబంధించినటువంటి అంశంలో ఇది తాజా అంకం. హంద్రీనీవా, గాలేరు నగరి అదేదో చంద్రబాబు నాయుడు కలగన్నట్టు అవి పూర్తి కాలేదు. మరి బాబు గారు 5 ఏళ్ళు ఎందుకు చేయలేదనేది రాయనటువంటి విధంలో అయితే నడుస్తుంది. లేకపోతే కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే, రాజ్యాంగం చట్ట ప్రకారమే కేసులపై తీర్పులు ఉంటాయి. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టీకరణ. కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ ఒక జడ్జి నియామకానికి సంబంధించి అనేక సంప్రదింపులు జరుగుతాయి. ఇందులో ప్రతి దశలోని ప్రక్రియ సరైన దిశలో కొనసాగేలా చర్యలు చేపడతాం. అందుకే కొలీజియంలో పారదర్శకత లేదని విమర్శించడం తప్పు. నిర్ణయం తీసుకోవడంలో నిష్టగా ఉంటాం. సుప్రీంకోర్టు జడ్జీల నియామకం సమయంలో తాము హైకోర్టు జడ్జీల కెరీర్ను మదింపు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. RTI యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అన్నిటికీ వర్తిస్తా జడ్జీల నియామకానికి ఎందుకు రావట్లేదు? అసలు ఎవరు పారదర్శకత అంటే ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలా? వీళ్ళది ఓ ఫైల్ మూమెంట్ ఉండాలా? దాంట్లో ఎవరెవరి దగ్గర ఎంతెంత పెర్ఫార్మెన్స్ ఉండాలి? అంటే ఇప్పుడు జడ్జీలందరూ ఎవరైతే తీర్పులు చెప్తున్నటువంటి జడ్జీలందరూ అనర్హులైపోతున్నారా సుప్రీంకోర్టుకి? కేవలం వీళ్ళు చెప్పిన వాళ్ళే కరెక్ట్ అవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్లో తేడాలు వస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. మరి కోర్టులలో ప్రమోషన్లలో తేడా కదా ఇక్కడ. మరి ఏ విధమైనటువంటి పారదర్శకత అవుతుంది? పారదర్శకత అంటే సిస్టమ్ ఎవరు చూసినా కరెక్టే కదా. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ర్యాంకు సోన్సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సోన్సో సీట్ వస్తుంది అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ అట్లా లేదే జ్యుడిషియరీలో. అప్పుడు పారదర్శకత ఎట్లా అవుతుంది? ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం. కాకపోతే తాము చేస్తోంది రైట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. లేకపోతే జైళ్లలో దళితుల హాహాకారాలు అంటూ విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్నది వాళ్లే. ప్రతి 5గురిలో 2 దళితులు, గిరిజనులే. వైకాపా అధికారం చేపట్టాక ఏటేటా పెరుగుదల. నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వారి ఉద్ధారకుల ప్రసంగాలు వదలగొట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతుంది దళితులు, గిరిజనుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నిమ్మన వర్గాల బాంధవుడుగా గొప్పలు చెప్పుకునే జగన్ జమానాలు అసలు నేరం చేశారో లేదో తేలకుండానే వేల మంది ఎస్సీ ఎస్టీలు ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య నలిగిపోతున్నారు అంటూ అసలు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం అనేటువంటి దరిద్రం ఈనాడు దగ్గరే దాపురించింది. ఎన్టీ రామారావు వస్తే దేశం అద్భుతంగా సాగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం వచ్చేస్తుంది. మరి స్వర్ణయుగం వస్తే మనమందరం హైదరాబాద్కి ఎందుకు వెళ్ళి బతకాల్సి వచ్చిందో, బెంగళూరుకి ఎందుకు వెళ్ళి బతకాల్సి వచ్చిందో, లేకపోతే చెన్నైకి వెళ్ళి ఎందుకు బతకాల్సి వచ్చిందో తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, అద్భుతం సాగిపోయింది. మన బ్రతుకులందరూ ఆ రోజున స్వర్ణయుగంలో ఉన్నాం. చంద్రబాబు దిగిపోగానే అందరూ రాతి యుగంలోకి వచ్చారు. ఇట్లా ఏది పడితే అది నమ్మించేస్తారు. క్రైమ్ కేసుల్లో అరెస్ట్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పాలా? మర్డర్ కేసులోనో, దొంగతనం కేసులోనో, దొమ్మి కేసులోనో వాళ్ళకి సంబంధించి రాయాల్సిన కోణం వేరు. వాళ్ళల్లో విద్య తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళు ఎదిగేలా చూడాలి.
వాళ్ళల్లో చైతన్యపరచాలి. ఇదిగో ఇది నేరం, ఇది తప్పు, ఇది రైట్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వాళ్ళల్లో చైతన్యపరిచే కార్యక్రమాలు తీసుకురావాలన్నట్టు ఒక సామాజిక కోణం. వాళ్ళలో విద్య పెంచాలా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంచాలి, తద్వారా అభ్యున్నతి తీసుకురావాలి. రాజకీయ అవకాశాలు పెంచాలి, తద్వారా బాధ్యతాయుత తత్వం మరింతగా పెరుగుతుంటుంది. ఈ రూట్లో వాళ్ళని చైతన్యపరచడం పోయి కేసుల అంకెల్ని లెక్క కట్టేసి దాని కారణంగా జగన్ చంద్రబాబు నాయుడు టైంలోనూ అంతే ఉంటాయి. ఎస్సీ ఎస్టీలు కేసుల్లో ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీలని అమాయకంగా ఉంటారు వాళ్ళల్లో, దాన్ని బేస్ చేసుకుని ఊరికినే కేసులు కట్టేస్తుంటారు. అదే ఓసీలు వచ్చేటోడికి డబ్బులు ఇచ్చుకునినో, లంచాలు ఇచ్చుకునినో, లేకపోతే కనుక మరొకటి కాంప్రమైజ్ చేసేసుకునినో తప్పించుకుంటుంటారు. వీళ్ళ అమాయకత్వం అక్కడ అవతల ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడి అవుతుంది. అలాంటిది ఎవరున్నా అదే జరుగుతుంది. కానీ చంద్రబాబు ఉన్నప్పుడు అసలు ఏమీ లేదన్నట్టు, అందరికీ ఎస్సీ ఎస్టీ అంటే కేసులన్నీ కొట్టేసినట్టు, ఇప్పుడు కేసులు పెడుతున్నట్టు ఒక కల్పిత కథని సృష్టించడం అన్నటువంటిది జరిగిన వాస్తవమే. దాన్ని ఇక్కడ ప్రభుత్వానికో లేకపోతే వైసీపీకో చుట్టేసేటటువంటి ఈ వార్త రాసిన కోణంలోనే నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వాళ్ళ ఉద్ధారకుడిగా ప్రసంగాలు చేస్తాం అనేది ఎవరు మాట్లాడతారు? ఇది ఓ రాజకీయ పార్టీ విమర్శల్లో మాట్లాడుతుంది. కానీ ఒక పత్రిక ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నటువంటిది రోజు రోజుకి క్రమంగా దిగజారుతున్నటువంటి పత్రికా విలువలకి, ఇదివరకటి రోజుల్లో పత్రికా విలువలకి సజీవ సాక్ష్యం ఈనాడు, ఇప్పుడు దిగజారిపోతున్నటువంటి పత్రికా విలువలకి సజీవ సాక్ష్యం ఈనాడుగా నిలుస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. లేకపోతే వైకాపా నేతల విందు రాజకీయం, తూర్పులో నూతన వత్సర వేళ బల ప్రదర్శనలు. ఎన్నికలకు ముందే వైకాపాల విందు రాజకీయం మొదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఇతర పార్టీల నాయకులు శుభాకాంక్షలతో సరిపెడితే అధికార పార్టీ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. కొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, మరికొందరు పరిపతిని చాటుకునేందుకు ఈ వేడుకలు బల ప్రదర్శన చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గ కేంద్రాలను పార్టీ కార్యవర్గ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. వేలాది మందికి భోజనాలు పెట్టారు. వైకాపా అధిష్టానం ఈసారి టికెట్ ఇవ్వదనే సంకేతాలు అందడం చంటిబాబు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇటీవల కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి చర్చించారు. నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకునేలా ఈ వేడుకలు బల ప్రదర్శన చేశారు. జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని ఈసారి మాజీ మంత్రి తోట నరసింహ ఆశిస్తున్నారు. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో తన పరపతిని చాటుకుని ఆయన వేడుక నిర్వహించారు. ఇదే నియోజకవర్గంలో కిర్లంపూడికి చెందిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ వెంట సుదీర్ఘ విరామం తర్వాత కొత్త సంవత్సర వేడుకలు సందడి కనిపించింది. 2009 తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారని ఇటీవల స్వయంగా ప్రకటించారు. ముద్రగడ కానీ ఆయన చిన్న కుమారుడు చల్లారావు గిరి కానీ ఈ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చని ప్రచారం సాగుతుంది. నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు అందుబాటులోకి ఉంటున్నాను ముందుగానే ప్రకటించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముద్రగడ స్వయంగా అల్పాహారం అందజేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగపత్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వైకాపా నాయకుడు పరుపుల సుబ్బారావును కలిసేందుకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారంటూ ఓవరాల్గా అందరూ భోజనం. గోదావరి జిల్లాల సంప్రదాయమే విందులు, అక్కడ ఓ మర్యాద ఎవరికైనా తెలిసిందే. దాంట్లో వైకాపా వాళ్ళు పెట్టారు, మిగతా వాళ్ళు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పోతాయని ఫీల్ అయ్యారో లేకపోతే వాళ్ళు భయంతో ఉన్నారన్నటువంటి, అంతేగాని చేసేటువంటి వాళ్ళకి తప్పు అనుకుంటే ఎట్లాగవుతుంది అనేది అర్థం కాదు. అయితే బసవతారకంలో CAR-T సెల్ థెరపీ, మొండి రక్త క్యాన్సర్లకు ఆధునిక CAR-T సెల్ థెరపీని తెలుగు రాష్ట్రాలు తొలిసారి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను నూతన సంవత్సరం సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ సోమవారం ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాధారణం కంటే 383% అధికంగా వర్షపాతం, మిగ్జామ్ డిసెంబర్లో ముంచెత్తిన వానలు, భారీగా పంట నష్టం, రైతులు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలో మిగ్జామ్ తీవ్ర తుఫాను ప్రభావంతో గత ఏడాది డిసెంబర్లో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధారణ కంటే 383% అధికంగా నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో సాధారణం కంటే 2814% పెరగడం గమనార్హం. నంద్యాల జిల్లా సాధారణ వర్షపాతం కంటే కర్నూలు జిల్లాలో 57% లోటు నమోదైంది. తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 2 నుంచి వానలు అధిక వేగంతో గాలులు మొదలయ్యి 8వ తేదీ వరకు 19 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 22 జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎకరాలు పంటలు దెబ్బతిన్నట్టు అంచనా అన్నటువంటి వార్తను రాశారు. అయితే పిల్లల పెళ్లిళ్లకు దాచుకున్నటువంటి డబ్బులు ఇవ్వడం లేదు. ఏపీ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి చైర్మన్ ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు దామోదరం పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, వైద్యం లాంటి కుటుంబ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగులు దాచుకున్న డబ్బులను చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని ఏపీ ఐక్య కార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటేశ్వర్లు పెలిశెట్టి దామోదరం ప్రశ్నించారు. ఉద్యోగులు పెన్షన్లకు బకాయిలు చెల్లించేందుకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఎవరి మాటలు నమ్మాలని ప్రశ్నించారు. ఏపీ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి అనుబంధ సంఘాలకు చెందిన క్యాలెండర్ డైరీలను విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఇది ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడి డిఏ బకాయిలు, ఆర్జిత సెలవులు బిల్లులుగా తేడా సెప్టెంబర్లో చెల్లిస్తామన్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ
పదవి విరమణ ప్రయోజనాలకు సంబంధించి వేల కోట్ల బకాయిలు 2022 ఏప్రిల్ నాటికి చెల్లిస్తామని చెప్పిన ఇంతవరకు చెల్లించలేదు. బకాయిల చెల్లింపులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయిలో తక్షణమే ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలి అంటూ టీచర్ల కుటుంబాలు ఎన్నేళ్లు తిరగాలి, ఉద్యోగ ఆరోగ్య పథకానికి నెలవారీగా వాటా సొమ్ము చెల్లిస్తున్న వైద్య సేవలు సక్రమంగా అందడం లేదంటూ వాళ్ళ స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అంటూ ముఖ్యమంత్రి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరెవరు వచ్చారు, కేకులు కట్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్య సురక్ష 2వ దశ నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు ప్రారంభం, రేపటి నుంచి నగరాలు పట్టణాల్లో కార్యక్రమానికి శ్రీకారం. 6 నెలల్లో 13,954 శిబిరాల నిర్వహణకు వైద్య శాఖ ప్రణాళిక. ప్రతి శిబిరంలో 3 వైద్యులతో సేవలు. తొలిదశ సురక్షలో 60 లక్షల మందికి సొంత ఊళ్ళలోనే వైద్యం. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రతి పౌరుడు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభంగా ఉండగా వారానికి 2 రోజులు చొప్పున మంగళ శుక్రవారాల్లో జేఏఎస్ నిర్వహిస్తారు. ఇక పట్టణాలు నగరాల్లో 2వ దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కాబోతుంది. తొలి దశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 50 రోజుల పాటు జగనన్న సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే పెట్టిరేగిన టీడీపీ జనసేన మోకలు, మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి, న్యూ ఇయర్ వేడుకల ముసుగులు, ర్యాలీ, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు, మంత్రి కొత్త ఆఫీసుపై రాళ్ల వర్షం, అడ్డుకున్న పోలీసులపైన దౌర్జన్యం, సెక్యూరిటీ గార్డుపై దాడి, పోలీసుల అదుపులో 30 మంది, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు. ఈ దాడిలో 100 మందికి పైగా పాల్గొన్నట్టు పోలీసుల నిర్ధారణ. ఓటమి భయంతోనే దాడులు అంటూ మంత్రి రజనీ స్టేట్మెంట్. గుంటూరులోని చంద్రమౌళి నగర్లో టీడీపీ జనసేన గోండాల రాళ్ల దాడిలో ధ్వంసమైన మంత్రి విడుదల రజనీ కార్యాలయం అంటూ ఒక ఫోటో వేసుకొచ్చారు. వాళ్ళకి గోండాలని వీళ్ళే సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. లేకపోతే పట్టణ పేదల సొంతింటి కళ సాకారం అంటూ 4 అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభం. మొదటి దశలో 1,51,298 టిట్కో ఇళ్లు పూర్తి. ఇప్పటికే 82,080 ఇళ్లను పంపిణీ చేసి ప్రభుత్వం వచ్చే నెల చివరి నాటికి మరో 73,580 ఇళ్లు అందించేందుకు షెడ్యూల్. 88 పట్టణాల్లో 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం. 1,43,600 మందికి ఉచితంగానే కేటాయింపు. మరో 1,18,616 మంది లబ్ధిదారుల వాటా సగానికి తగ్గింపు. రివర్స్ టెండరింగ్ ద్వారా 4,368 కోట్లు ప్రజాధనం ఆదా. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ తదితరాల మినహాయింపుతో పేదలకు 5,487 కోట్లు మేలు. టిట్కో ఇళ్లు కాకుండా ఇప్పటికే సుమారు 31 లక్షల మంది మహిళలకు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు అంటూ ఏదైతే టిట్కో ఇళ్లు చంద్రబాబు నాయుడు ప్రారంభించి మధ్యలో ఆపేసినటువంటి వాటిని ఇప్పుడు పూర్తి చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఇది మాత్రం వార్తలు మిగతా వాళ్ళు రాయరు, అది సహజం. లేకపోతే పండగల పింఛన్ల పంపిణీ అంటూ పెంచిన మొత్తంతో అవ్వాతాతల కళ్ళల్లో వెలువిరిసిన ఆనందం. ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల చేత లబ్ధిదారుల ఇళ్ల వద్దే 3,000 చొప్పున పింఛను పంపిణీ. కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండగలా మొదలైన. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 చొప్పున ఈ నెల పింఛన్ డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకు ప్రతి నెల ఇచ్చే 2,750 రూపాయల పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి 1 నుంచి 3,000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి సందర్భంలో ఇచ్చారన్నట్టు అతను హైలైట్ చేశారు. లేకపోతే వీసాతో పని లేకుండా విదేశాలకు రైరై విశాఖ నుంచి పెరుగుతున్న విమానయాన సర్వీసులు. ఏడాది మొదటి త్రైమాసికంలో మలేషియా ఫ్లైట్ వీసారహిత ప్రయాణాన్ని ప్రకటించిన మలేషియా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఎయిర్ ఏషియా. ఏప్రిల్ నుంచి థాయిలాండ్కు మరో సర్వీస్. ఇప్పటికే నిరంతర రద్దీతో సింగపూర్ విమానాలు అంటూ భారతీయులు వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి అంటూ ఇటీవల విదేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాన్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టైర్ 2 సిటీస్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయిలాండ్కు విమాన సర్వీస్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలుపెట్టేందుకు ముహూర్తం చూసుకుంటుంది. ఈ సర్వీస్ ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం అంటూ థాయిలాండ్, మలేషియాలకు విపరీతంగా వెళ్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కేరళ నాయర్లు, రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలే అంటూ దక్షిణాది రాష్ట్రమైన కేరళలో నాయర్లు, వాయు దిశలో ఉన్న రాజస్థాన్, దాని పొరుగునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలి అనే విషయాన్ని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ CCMB తాజాగా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతో పాటు కేరళకు చెందిన దియ్యాలు, ఎలవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువు ప్రాంతానికి చెందిన వారిని జన్యుక్రమాల ఆధారంగా విశ్లేషించింది. భారతదేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జైవ వైవిధ్యానికి కాదు జన్యు వైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెప్తుంటారు. యూదులు, పార్సీలు, రోమన్ క్యాథలిక్లు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, దియ్యాలు, ఎలవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వాళ్ళంతా గంగా తీరంలోని
అహిచాత్ర ఇనపరాతియుగం ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళని చారిత్రక లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదంతో మరికొందరు వేధించారు. వారంతా ఇండో సిథియన్ వర్గం వారిని దేశ వాయు ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతర వలస ఎలా సాగింది, వారు ఏ ప్రాంతానికి చెందిన వారే ఉండవచ్చో నిర్ధారించేది సిసిఎంబి సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, దియ్యాలు, ఎలవ తెగల వంటి భూస్వామి యుద్ధవీరులు తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డిఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తం మీద ఉండే ఆటోసోమల్ గుర్తుల్ని మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోములు ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతో పాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి మార్పులు సూచిస్తాయి. వీటిని విశ్లేషించింది. వాటిని యురేషియా ప్రాంతంలోని పురాతన ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజు బృందం పోల్చి చూసింది. కేరళలోని నాయర్లు, దియ్యాలు, ఎలవలతో పాటు కర్ణాటకలోని బంట్స్, ఐశ్వర్యరాయ్ బంటి తెగకు చెందిన మహిళ, హోయసల సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయు ప్రాంత ప్రజలతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్ జియాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ప్రచురితం అయ్యాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 100% ఆక్యుపెన్సీకి దాటిన వందే భారత్, విశాఖ సికింద్రాబాద్ తిరుపతి రైలుకు భారీ డిమాండ్. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందే భారత్ రైలు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో గత ఏడాది ప్రవేశపెట్టిన 4 రైళ్లు ఆక్యుపెన్సీ 100% దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్లో 134% ఆక్యుపెన్సీ ఉంది. అదే సమయంలో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్లో 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వణికిన జపాన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కురిపేసిన వరుస భూప్రకంపంలో ఆ దేశ పశ్చిమ తీరంలో 12కు పైనే, ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6, పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ, ప్రజల అప్రమత్తం, ప్రాణ నష్టానికి చెక్ అంటూ రాసుకొచ్చింది. ఇంకో పక్కన కొంగొత్త విజయం అంటూ కొత్త ఏడాది తొలి రోజు ఇస్రో విజయ గీతిక కృష్ణా జలాల చీకటిపై కృష్ణ బిలాల చీకటిపై పిఎస్ఎల్వి C-58 ఫోకస్, నింగిలోకి దూసుకుపోయిన ఎక్స్పోసాట్, 22 నిమిషాల్లో నిర్ణీత కక్షలోకి చేరవేత, తొలి ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగం, విద్యార్థులు రూపొందించిన పేలోడ్లు కక్షలోకి, ఫ్యూయల్ సెల్తో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై తొలి అడుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇది జగన్ ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి, ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి, నిరుద్యోగులను నిండా ముంచిన జగన్. కొంచెం అన్నం తింటూ రాస్తే బాగుండేదేమో. వచ్చింది 5 ఏళ్లలో 5,000 ఉద్యోగాలేనంట. సచివాలయ ఉద్యోగాలు అసలు వీళ్ళు కౌంటే వేయరనమాట. వాళ్ళు పర్మనెంట్ కూడా అయిపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి వచ్చినాయి. 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు కరెక్ట్, అందులో 2 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. అవి ఆ పేర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగాల పేరు తెచ్చారు. రెవెన్యూ శాఖ, లేకపోతే కనుక ఇతర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇట్లాంటి వాటిలో చేయాల్సినటువంటి పని ఇప్పుడు సచివాలయం చేస్తున్నారు. పోస్టుల పేరు మారింది, ఉద్యోగాలు మాత్రం 138,000, 140,000 అక్కడ వచ్చినాయి. తర్వాత డాక్టర్లు ఇవన్నీ కలిపి ఒక 60,000 ఉద్యోగాలు వచ్చినాయి. టోటల్గా 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 2.3లో 2 లక్షలు ఇచ్చేసినట్టే. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు వచ్చినాయని రాయడం అంటేనే వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారని తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ అడగడంలో తప్పేం లేదు, ఫస్ట్ తారీఖు ఇస్తానన్నటువంటి ఇవ్వలేదు అన్నటువంటి. కానీ ఇందులో తప్పుడు వార్త ఏంటంటే ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, జగన్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అప్పుడు రాంది రేపు వస్తే చంద్రబాబు ఇస్తారు, ఇప్పుడు జగన్ ఇస్తున్నది ఇవ్వలేదని అబద్ధాల ప్రచారం చేయడం అన్నటువంటి వీళ్ళకే జరిగింది. అడ్రస్ లేకుండా పోయింది. ఇది రేపో మాపో చేస్తామంటున్నారు. అది ఖచ్చితంగా అది అడగడంలో తప్పేం లేదు. ఇప్పుడే జాబితాపై జంకు, జగన్కి తిరుగుబాట్లు భయం, అందుకే అభ్యర్థులపై పునరాలోచించిన. టీడీపీ జనసేన ప్రకటించాక విడుదల చేయాలని వచ్చిన అవనగడ్డకు మోపిదేవి, రేపల్ ఇన్ఛార్జిగా తప్పించినందుకు వైసీపీ క్యాడర్ నుంచి తీవ్ర నిరసనలు. కళ్యాణదుర్గానికి ఎంపీ రంగయ్య, గోదావరి ఉత్తరాంధ్రలో చాలామంది సిట్టింగులకు ఉద్వాసన. రాయలసీమలోనంతే టిక్కెట్ దక్కని వారు షర్మిల రాకతో కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం, అందుకే జాబితా ప్రకటించకుండా జగన్ వెనుక. ఇంతకీ అందరికంటే ఫస్ట్ అభ్యర్థుల కథలు ప్రకటించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా, లోకేష్ పాదయాత్రలో కూడా కదా. మరి ఎందుకు లిస్టు ప్రకటించలేదు? జగన్కి భయపడ్డారా, లేకపోతే కనుక పవన్కి భయపడ్డారా, లేకపోతే బీజేపీకి భయపడ్డారా? వాళ్ళ ప్రక్రియ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అసలు జనసేన ఎన్ని పోటీ చేస్తుందో తెలియదు, కమ్యూనిస్టులు ఎన్ని పోటీ చేస్తారో తెలియదు, కాంగ్రెస్ ఎన్ని పోటీ చేస్తుందో తెలియదు, వాళ్ళందరూ కలిసి ఉంటారో లేదో తెలియదు, లేదా భారతీయ జనతా పార్టీ పొత్తుందో లేదో తెలియదు. ఏది తేల్చకుండా, ఎటు కాకుండా ఏదో కార్యక్రమాలు నడుపుకుంటూ తిరిగేస్తుంది తెలుగుదేశం. ఇక్కడ రోజు పిలిచి ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావో నిర్మోహమాటంగా చెప్పేస్తుంది వైసీపీ. చెప్తున్నోళ్ళేం భయపడుతున్నారట, చెప్పకుండా ఆగిపోయి సభల పేరుతో కాలక్షేపం చేస్తున్నోళ్ళేమో ధైర్యంగా ఉన్నారట. ఇది వీళ్ళ వార్తల స్టైల్ ఇట్లాగే ఉంటుంది. లేకపోతే జగన్
భారీ ఎత్తున బీసీలకి సీట్లు పోతున్నాడు కదా, కాబట్టి అర్జెంటుగా దాని మీద విషం చెమ్మాలి. బ్యాక్ బోన్ విచ్చేశారు బీసీలకి బురిడి. 4.5 ఏళ్ళుగా జగన్ సర్కార్ మోసం. ఎన్నికలు వస్తుంటుందో నేడు బీసీ జపం. బీసీల చుట్టూ వైసీపీ రాజకీయ క్రీడ. చెప్పింది కొండంతా చేసేది ఘోరంతే. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు గాలికి. ప్రత్యేక ఉపప్రణాళిక ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులేవి. నామినేటెడ్ పన్నుల్లో 50% రిజర్వేషన్లు ఏవి. బీసీ కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు. ఉపాధి యూనిట్లు పనిముట్లు బంద్. బాబు హయాంలో బార్బర్కి కత్తులు, లేకపోతే కనుక చాకలకి ఇస్త్రీ పెట్టా ఇస్తే అది అద్భుతం సాగింది. అదే ఇవాళ రోజున వాళ్ళకి నేరుగా బీసీ నేస్తం పేరుతో డబ్బులు ఇస్తూ ఉంటే తప్పు అయిపోతుంది. ప్రతి మహిళకి బీసీ మహిళకి డబ్బులు వచ్చినాయి. ప్రతి మహిళకి, ప్రతి కుటుంబానికి డబ్బులు వచ్చినాయి. అయితే అలా కాకుండా కార్పొరేషన్ల పేరుతో మనకు తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చుకోవడం, మన పార్టీ కార్యకర్తలకు, మన పార్టీ సింపథైజర్లకు మాత్రమే డబ్బులు ఇచ్చుకున్నదేమో లోక కళ్యాణం జరిగినట్టు. అందరికీ ప్రయోజనం జరిగితే అదేమీ జరగలేదని ప్రజలను నమ్మించేటట్టు. ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి. జూనియర్ ఎన్టీఆర్ మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి. అలాగే హరికృష్ణ మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి. రాష్ట్ర విభజన కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలి, చెడ్డదంటే చెడ్డదనాలి. హోదా కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలి, చెడ్డదంటే చెడ్డదనాలి. ప్యాకేజీ కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలి, లేకపోతే చెడ్డదంటే చెడ్డదనాలి. మేము ఏదంటే అదే మీరు సచ్చినట్టు ఫాలో అవ్వాలి అని ఏదైతే మీడియా ద్వారా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు అదే విధంగా బీసీలకు సంబంధించి ఒక తప్పుడు కథనాన్ని, ఎందుకంటే కార్పొరేషన్ల పదవుల్లో 50% పక్కాగా ఇస్తున్నారు. ఇంత భారీ ఎత్తున పదవులు ఏనాడు ఇవ్వలేదు జనరల్ సీట్లలో బీసీలకి. అదంతా కవర్ చేసేస్తూ చంద్రబాబు హయాంలోనే బీసీలకు ఏదో అభివృద్ధి జరిగిపోయింది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని జనానికి తీసుకెళ్తున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. ఇకపోతే కొత్త ఏడాదిలో దూకుడు ఉధృతంగా ప్రజల్లోకి. చంద్రబాబు ఈ నెలలో 25 భారీ బహిరంగ సభలు. తొలి సభ కనిగిరిలో, చివరిది అనంతరం. సంక్రాంతి తర్వాత లోకేష్ పర్యటనలో 100 నియోజకవర్గాల్లో సమావేశాలు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే నిరసనల హోరు అంటూ కొత్త సంవత్సరం తొలి రోజు అంగన్వాడీల ఆందోళనలు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద బైఠాయింపులు అంటూ వాళ్ళది రోజు ఎంకరేజ్ చేసుకొస్తున్నారు. ఎన్ని రోజులు అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.